బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు ఇసుక రీచ్ వద్ద టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ధర్నా నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ప్రొక్లేర్లు, ట్రాక్టర్లు ఆపి ధర్నా చేసి పోలంరెడ్డి దినేష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. మీరు ఒకసారి వచ్చి పర్మిషన్ అడగండి వాళ్ళని. ఆ పేపర్ చూపించాలండి మాకు అందరికీ. చెప్పేసాడు పర్మిషన్ లేదని చెప్పేసి జరిగింది. మీరు ఒకసారి వచ్చి పర్మిషన్ అడగండి వాళ్ళని. ఆ పేపర్ చూపించాలండి మాకు అందరికీ. వాడు ఎంప్లాయీస్, వాడు ఏదో పని చేసేవాడు. పర్మిషన్ ప్రజలకు ఎటువంటి హాని చేయడం లేదు, ప్రజలకు ఎరుగు ఇబ్బంది కలిగించట్లేదు. ఓన్లీ ఇసుక అక్రమ రవాణాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. మేమే వాళ్ళ ఎవరు మైనింగ్ వాళ్ళు ఎన్ఎస్పురం రీచ్ మీద ఇవాళ ఇక్కడ ఇసుక తీరుతారు జరుగుతున్నాయి. ఇది ఎన్ఎస్పురం రీచ్ సార్. ఇది మినగల్ రీచ్. మినగల్ రీచ్ ని మేము అడుగుతున్నాము. మినగల్ రీచ్ కి పర్మిషన్ ఉందా లేదా అని అడుగుతున్నాము. ఇవాళ ఇక్కడికి వచ్చి పర్మిషన్ లేదానికి రిట్ వేయడం జరిగింది. ఇక్కడ ఆపడం అని చెప్పి పర్మిషన్ కోర్టు ఆర్డర్ ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా పర్మిషన్ ఆర్డర్ ఇవ్వండి సార్. పర్మిషన్ ఆర్డర్ ఇవ్వండి. పర్మిషన్ ఆర్డర్ ఇవ్వండి. కోర్టు ఆర్డర్ ఇస్తారు. పర్మిషన్ ఆర్డర్ ఇవ్వండి. ల్యాండ్ అని ఇంప్లిమెంట్ చేసిన మీరు కాదు కదా. ఎవరు చూస్తారు? ఈ బళ్ళా బండి ట్రాక్టర్ వెనక్కి పంపించండి, వచ్చేస్తాం. ట్రాక్టర్ వెనక్కి పంపించండి, బళ్ళా బండి జరిగింది. దొంగలు పట్టుకుంటా మళ్ళీ పట్టుకుంటా పోయి అదడగండి. మీరు ఒకసారి వచ్చి పర్మిషన్ అడగండి వాళ్ళని. ఆ పేపర్ చూపించాలండి మాకు అందరికీ. సమక్షంలో మీరు ఒకసారి చూపించేస్తే మేము వెళ్ళిపోతాం కదా.
ఎందుకంటే వాడు దే ఆర్ ఎంప్లాయీస్, వాడు ఏదో పని చేసేవాడు. పర్మిషన్ ఇసుక రీచులను అక్రమ ఇసుక రీచులను అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జిల్లాలో పాల్గొన్న దినేష్ రెడ్డి గారి నాయకత్వం, జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సీఎం 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 సీఎం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అక్రమ ఇసుక రవాణా చేసేవా వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. సీఎం సీఎం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, అక్రమ ఇసుక అక్రమ ఇసుకరణ పని, అక్రమ అక్రమ రవాణా. ఆల్రెడీ వెళ్ళాము, దాని మీద స్పందన లేదు. ఆల్రెడీ మనము మినగల్ రీచ్ మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం చేయము, మీకు పూర్తిగా కోఆపరేట్ చేస్తాం. సార్ మీరు సమస్య కదా సార్. ఈ ప్రాంత సర్పంచ్ వీళ్ళు ఏమైనా తీర్మానం ఇచ్చారా? ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. చేసి ఎక్కడ కూడా ఇవాళ ఇసుక రీచ్కి రాకుండా మమ్మల్ని సత్యమించాల ప్రయత్నించారు. ఇవాళ మేము అడుగుతున్నాము, ఇవాళ ఇసుక రీచ్ ఇక్కడ చూడండి, యథేచ్ఛ 30 అడుగులు 40 అడుగులు లోతున తవ్వేసి మన నియోజకవర్గ సంపద ఈ మినగలు రీచ్కి అసలు పర్మిషనే లేదు. పర్మిషన్లు ఉన్న జేపీ కన్స్ట్రక్షన్ కంపెనీలు కానివ్వండి, అలానే ఇసుక రీచ్కి ఇచ్చిన కంపెనీలు ఏదైతే పర్మిషన్ కంపెనీలు ఉంటాయో అవన్నీ కూడా రద్దు చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే మన గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుందో, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఇసుక రీచులకి పర్మిషన్ ఇచ్చిన ఇసుక రీచులకే ఇవాళ ఇసుక ఆపేస్తే ఇవాళ అన్అఫీషియల్ గా రన్ చేస్తున్న ఇసుక రీచులు మాత్రం పర్మిషన్ ఎక్కడ కూడా ఆగలేదు. రోజు ఇక్కడ నుంచి 100 నుంచి 200 టిప్పర్ల ఇసుక రోజు ఇక్కడ నుంచి కదిలి పక్క రాష్ట్రాలకి తరలిపోతుంది. ఇవాళ గ్రామస్తులు కూడా అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఇది ఎమ్మెల్యే కన్సాయిగల్లో ఈ గ్రావెల్ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆయన అనుచరులతో ఇవాళ ఈ దందా జరుపుతున్నారని చెప్పి ఇక్కడ మినగల గ్రామస్తులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ రోజు 200 టిప్పర్లు అంటే రోజుకి మినిమం ఆ టిప్పర్ విలువ ఒక్కొక్కటి 15,000 రూపాయలు ఉంటుంది. 200 టిప్పర్లు అంటే రోజుకి 30 లక్షల నియోజకవర్గ సంపదని దోచుకొని వెళ్తున్నారు. ఇసుక నియోజకవర్గ ప్రజలకి ఇసుక కావాలంటే దొరకదు, కానీ అక్కడ ఉన్న ఎవరైతే అక్రమ ఇసుకదారులకి మాత్రం ఇసుక కావాల్సినంత దొరుకుతుంది. ఇవాళ ఇసుకాసురుల బారిన పడి మా నియోజకవర్గం సతమతలాడుతుంది. ఇవాళ చూడండి, ఎక్కడ చూసినా కూడా 30 అడుగుల లోతుల పైన దించేశారు. సరే, వాళ్ళకి పర్మిషన్స్ కూడా ఏమైనా అడగండి అన్న, బిల్లులు చూపించండి ఎంత లోతు ఎత్తేస్తున్నారు. ఒకసారి దీన్ని అన్న మీ తమ్ము పెట్టన్నా అన్న.
कौन सा आदमी है, किसका आदमी है? अशोक रेड्डी का नाम पे ये परमिशन है इसका, उनका पास? हम नहीं जानते, वो उधर है, उन्हें ऑफिस उधर शेल्टर है सर बिल తీసుకో हम हिंदी तेलुगु नहीं आता हूँ। आप किधर से आया? झारखंड से आया। अब मिशन भी उधर से लेके आए? नहीं तो इधर ही खरीदा। आपका ओनर का नाम अशोक रेड्डी है, उनके पास परमिशन है, आपको नहीं मालूम है? मगर आप रोज कैसा लोड करते हैं आप ये आप कुछ बिल बताता या और दिखाता है यार उसका बिल? తెలుగులో చెప్పాలి తీసుకున్నా आपका बिल दे दो। మాన్యువల్ గా రాసింది, మాన్యువల్ గా రాసారండి, ఆన్లైన్ లో కట్టాల్సింది. సదా చెప్తున్నాను చూడండి, ఏం తెలుసు మా డ్రైవర్లు రాష్ట్రంలో మొత్తం కూడా ఆన్లైన్ లో మనకి ఇసుకని కొనుక్కునేది పాలసీ ఉంది. కానీ మా కోర్ నియోజకవర్గంలో మాత్రం మాన్యువల్ గా పేపర్ లో రాసిస్తున్నారు. ఈ పేపర్ కూడా ఇది ఏదో అఫీషియల్ గా పేపర్ కాదు, ఏదో జయప్రకాష్ టర్న్ కి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ పేపర్. జేపీ కంపెనీ వాళ్ళకి అసలు మినుగల్ రీచ్ కి పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్లు ఏదైతే మనకి ముదువత్తికి రీసెంట్ గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ వాళ్ళు ఇచ్చిన సిఫార్సు మేరకు సుప్రీంకోర్టు వాళ్ళు దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. ఇవాళ ఈ పిచ్చి బిల్లులు పెట్టుకొని ఇంకా కూడా అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు, మాన్యువల్ బిల్లులు పెట్టుకుంటున్నారు.